అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు శ్రీ దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి మనమందరం. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. మన కొండమూరు గ్రామ ప్రజల తరపున శివాలయానికి భూమి కేటాయించమని ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడానికి దేవాలయం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ దేవాలయంలో ఆ దేవదేవుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించామండి. మరియు గౌరవనీయులైన అన్న లక్ష్మీనారాయణ గారు కూడా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దలు కూడా ఇంకా దర్శించుకున్నారండి. కొండమూడు గ్రామ ప్రజలు తరపున మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని సమర్పించడానికి స్టేజ్ పైకి వెళ్ళామండి. కన్నా లక్ష్మీనారాయణ గారికి అప్లికేషన్ ఇచ్చామండి. గ్రామ శివాలయం కొరకు భూమి కేటాయించమని అభ్యర్థించామండి. ఎమ్మెల్యే గారు మాకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారండి. అయితే స్టేజ్ మీద నుంచే వారు హామీ ఇవ్వడం జరిగిందండి. శివాలయం భూమి కొరకు ఒక 30 సెంట్లు భూమి ఇస్తానని వారు వాగ్దానం చేశారండి. అయితే ఆ 30 సెంట్లు భూమిని ఇది సరిపోదండి, మరి దేవాలయానికి కనీసం 50 సెంట్లు ఉండాలని చెప్పేసి మేమందరం కూడా అడగడం జరిగింది. అయితే వారు సరే పరిశీలిస్తానని చెప్పి అన్నారు. కనీసం 50 సెంట్లు ఉంటే శివాలయము లోపల కోనేరు కానీ పరివార దేవతలు కానీ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే భవిష్యత్తులో కూడా హిందూ సమాజం చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలన్నా కానీ దేవాలయంలో జరుపుకుంటారండి. ఎందుకంటే కొండమూడు గ్రామంలో హిందువులకి ఒక ఫంక్షన్ హాల్ కూడా లేదండి. ఒక 20 సెంట్లు అదనంగా ఇస్తే 30 సెంట్లకు తోడు ఒక 20 సెంట్లు అదనంగా ఇస్తే హిందువులకి కూడా కొండమూడు గ్రామంలో అన్ని సౌకర్యాలకి ఆ దేవాలయం సరిపోతుందండి. భవిష్యత్తులో కూడా హిందువులు వివాహం చేసుకోవాలన్నా కూడా గుళ్ళో చేసుకోవాలన్నా కూడా గుడి ఆవరణ కూడా చాలా పెద్దగా ఉండాలండి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మేము కన్నా గారిని 50 సెంట్లు కేటాయించమని కోరామండి. కన్నా గారు సహృదయంతో పరిశీలిస్తామని చెప్పారండి. ఇక మన బాధ్యతగా కొండమూడు గ్రామ ప్రజల తరపున మనం చేయాల్సింది హిందువులుగా ఆ 50 సెంట్లు కేటాయించుకునే వరకు మనం పోరాడాలండి. కనీసం 50 సెంట్లు ఉంటేనే రేపు పొద్దున ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ జరుగుతాయండి. అక్కడ గుళ్ళో హిందువులకి చాలా ఉపయోగపడుతుందండి. మళ్ళీ 30 సెంట్లు కేటాయిస్తే అక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి ప్లేస్ చాలదండి. మళ్ళీ భవిష్యత్తులో కళ్యాణపురం కానీ శివాలయం పక్కన కట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. గుళ్ళో కూడా వివాహం చేసుకుంటారండి పేదవాళ్ళు. ఎవరైనా ఫంక్షన్స్ పెద్ద డబ్బులు పెట్టి చాలా డబ్బులు పెట్టి ఫంక్షన్ హాల్స్ ఎవరు పేద హిందువులు చేసుకోలేరండి. కాబట్టి దయించి మాకు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించండి.